హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B2B బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వీడియో చూపించాలనుకుంటున్నాను. అదేంటంటారా, మా క్యాంపస్లో లేడీస్ పిక్నిక్ ఎలా జరుగుతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళటం. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాతో పాటు మీకు కూడా అలానే ఉందా? అలానే ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? సరే అండి, మరి టైం అవుతుంది కదా, వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం కూడా చూసి ఆ గేమ్స్ అవి ఆడేసి వచ్చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? అలా ఇంటి నుండి అయితే బయటకైతే వచ్చేసామండి మనం. ఇక్కడ గ్రౌండ్లో అయితే అందరినీ అసెంబుల్ చేశారు. మన కోసం బస్సులు అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నాయండి. ఈ బస్సులోనే మనమైతే పిక్నిక్కి వెళ్ళబోతున్నాం. ఇంకెందుకండి లేట్, బస్ ఎక్కేద్దామా మరి? బస్ అయితే స్టార్ట్ అయింది. అలా ఖాళీగా కూర్చోవటం ఎందుకని మీకైతే మా క్యాంపస్ని చూపిస్తున్నాను. అలా క్యాంపస్ నుండి బయటకైతే వచ్చేసాం. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫార్చ్యూన్ పిస్తా రిసార్ట్ అండి. ఇది బెంగళూరులో చాలా ఫేమస్ రిసార్ట్ అండి. ఇక్కడ నుండి మన క్యాంపస్ నుండి అయితే అది 10 km డిస్టెన్స్ వస్తుందండి. మనమైతే బస్సులో ఖాళీగా కూర్చునేదే లేదు. బస్సులో అందరికీ ఒకసారి హాయ్ చెప్పొచ్చేద్దామా? అలా హాయ్ చెప్పి అందరితో మాట్లాడి బ్యాగ్కి వచ్చానో లేదో మా మేడం అయితే షార్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. ఆ మాట వినగానే నాకైతే చాలా ఆకలేసిందండి. వెంటనే మన బాక్స్ అయితే తీసేసుకున్నా. ఇంతకీ లోపల ఏముందో చూసేద్దామా? ఇలా బస్సులోనే ఎందుకు ఇచ్చేసారని అనుకుంటున్నారా? మన లేడీస్కి టైం ఎక్కడ సరిపోతుంది? బస్ దిగగానే ఫోటోలు, గేమ్లు, డాన్స్లు అంటాం కదండి, వాటికే టైం చాలదు. ఇదండి మాకు ఇచ్చిన షార్ట్ బ్రేక్ఫాస్ట్. ఒక శాండ్విచ్, ఒక సమోసా అండ్ వాటర్ బాటిల్. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిందో లేదో మా మేడంకి కూడా ఖాళీగా ఉండటం ఇష్టం లేదనుకుంటా. బస్లోనే 2 హౌసీ టికెట్స్ అండ్ సేఫ్టీ మాస్క్ అయితే ఇచ్చేశారు. మన బస్ అయితే ఇప్పుడు హైవే మీద వెళ్తుంది. ఇలానే 12 hours జర్నీ చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. కానీ మనం పిక్నిక్ వెళ్తున్నాంగా. బెంగళూరు రాని వారి కోసం కొంచెం అలా ట్రావెల్ వీడియో తీశాను. చెప్పాను కదండి, ఖాళీగా అయితే అస్సలు ఉండనని. ఇదిగోండి, మనమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయాం. క్యాంపస్ నుండి ఆల్మోస్ట్ 5 బస్సెస్లో అయితే అందరం వచ్చేసామండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. క్యాంపస్ వాళ్ళని చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నారో. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్తున్నప్పుడే మాకు ఐడియా వచ్చేసింది, గార్డెన్ ఏరియా మొత్తం మందే అని. ఇంకా ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ అని. మన కోసం అయితే ఫుల్ అరేంజ్మెంట్స్ చేశారు. స్టార్టింగే బెలూన్ డెకరేషన్ అండ్ లాంచ్లో స్టేజ్, చైర్స్, సెల్ఫీ ఫ్రేమ్ అండ్ డీజే అరేంజ్ చేశారు. సెల్ఫీ ఫ్రేమ్ చూస్తే మనమైతే ఆగుతామా? లేదు కదా. నేనైతే ఫుల్గా పిక్స్ తీసేసుకున్నానండి. చూశారు కదా ఫ్రెండ్స్, అరేంజ్మెంట్స్ అయితే అద్దిరిపోయాయి. అలా వెళ్ళి కూర్చున్నామో లేదో మన కోసం అయితే వెల్కమ్ డ్రింక్స్ అండ్ కేక్స్ అయితే వచ్చేసాయి. బస్లో షార్ట్ బ్రేక్ఫాస్ట్ మనకేం సరిపోతుందండి, అందుకే గాబర్లో వీడియో కూడా తీయకుండా తినేసా. అలా తిన్నామో లేదో మా మేడం అయితే గేమ్స్ అన్నారు. గేమ్స్ అని విన్నాక ఆగుతామా? వెంటనే వెళ్ళి మ్యూజికల్ చైర్లో అయితే దూరిపోయాం. మనమైతే గెలవలేదు, కానీ వచ్చేటప్పుడు మిగతా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేశాం. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మన కోసం కాదేమో అనుకున్నాం నేను మా ఫ్రెండ్స్. కానీ మా మేడం అవి మన కోసమే అని చెప్పారు. చెప్పగానే ఇంకా మనమైతే ఆగుతామా? వెంటనే ఫ్రెండ్స్ని తీసుకొని అయితే స్వింగ్ స్టెప్స్ అయితే ఎక్కేశాను. అంత ధైర్యంగా ఎక్కేసానని నాకేదో ధైర్యం అనుకుంటున్నారేమో. నాకైతే చాలా భయం అండి. ఏదో కొంచెం ధైర్యవంతురాల్లా షో చేయాలి కదా.
ఈ అడ్వెంచర్స్ ఇలా చేసామో లేదో మా బలాన్ని పరీక్షిద్దామని మా మేడం అయితే మమ్మల్ని బ్రాంచ్ వైజ్ విడదీసేశారు. ఎందుకని అనుకుంటున్నారా? అదేనండి, టగ్ ఆఫ్ వార్ ఆడటానికి. ఇందులో అయితే మేమే గెలిచాం. బాగా అలసిపోయాం కదండి, ఇంకా లంచ్ అయితే చేసేద్దామా? లంచ్ అయితే గట్టిగా పెట్టారు, చూస్తున్నారుగా. ప్లేట్ అయితే నిండిపోయింది, అవి చూసి నా కడుపు నిండిపోయింది. సూప్ అయితే చూస్తున్నారుగా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫుడ్ అయితే అద్దిరిపోయిందండి. ఆకలిగా ఉన్నాం కదా, గట్టిగా కుమ్మేసాం. అలా లంచ్ అవ్వగానే కొంచెం రిలాక్స్ అవుదాం కదా అని స్విమ్మింగ్ పూల్ వైపు అయితే వచ్చేసాం. నాకైతే స్విమ్మింగ్ పూల్ చూడగానే దుక్కేయాలనిపించింది, బట్ డ్రెస్ తీసుకురాలేదని ఆగిపోయా. మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర అలా ఆడుతూ ఉండగా ఒక అనౌన్స్మెంట్ అయితే వినిపించింది, తంబోలా తంబోలా అని. తంబోలా అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మన హౌసీ. గేమ్ అయితే ఫినిష్ అయిపోయింది, కానీ చాలామంది హౌసీ రాలేదని డిసప్పాయింట్లో ఉండగా వెనక నుండి మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. తెలుగు సాంగ్స్ లేకపోయినా ఆటోమేటిక్గా మ్యూజిక్ వినగానే మనకైతే ఊపొచ్చేస్తుంది కదండి. మరెందుకు లేట్ అని మా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా వెళ్ళి డాన్స్ అయితే చేసేసాను. డాన్సులు అవ్వగానే మన కోసం అయితే బయట బస్సులు వెయిటింగ్. ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పుడే మా ఆయన కూడా కాల్ చేశారు, పాప వెయిట్ చేస్తుంది అని. ఇదే ఫస్ట్ టైం అండి పాపని విడిచిపెట్టి వెళ్ళటం. ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదామా? ఇంటికైతే వచ్చేసాం. పాప అయితే చూడగానే చాలా ఖుషి అయిపోయింది. చేతిలో గిఫ్ట్ చూసి ఎవరికి అని అడిగింది. తనకే అని చెప్పేసరికి ఖుషి అయిపోయింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి, ఎక్కడిది అనుకుంటున్నారా? అదేనండి, తగ్గపార్లో మనం గెలిచేసాం కదా. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. ఫుల్లీ టయర్డ్, హెడ్ఏక్ అయితే చంపేస్తుంది. ఈరోజు మా పిక్నిక్ ఎలా జరిగింది ఏంటనేది మీరైతే చూసారు కదా. మీకు ఎలా అనిపించింది అన్నది మీ కామెంట్స్లో నాకైతే తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.